ఈ ఏడాది కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ వరుసగా అద్భుతాలను చూస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి కూడా ఏ మాత్రం అంచనాలకు అందకుండా అక్కడ విజయాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే సూర్య కమ్ బ్యాక్ సెన్సేషన్ కు మారుపేరుగా మారింది. ఇప్పుడు మరో హీరో అర్జున్ కూడా కమ్ బ్యాక్ ఇచ్చేశాడు. దీంతో తమిళ సినీ పరిశ్రమ ఆనందం మామూలుగా లేదు. ఒక్కో ఏడాది ఒక్కో విధంగా సినీ పరిశ్రమకు కలిసొస్తుంటుంది. ఈ ఏడాది తమిళ సినీ పరిశ్రమలో మాత్రం కమ్బ్యాక్ ఫెస్టివల్ నడుస్తోంది. నిన్న కాక మొన్న సూర్య కరుప్పుతో కోలీవుడ్ కు తిరుగులేని కమ్బ్యాక్ ఇచ్చాడు. సరాసరి 300 కోట్ల వసూళ్లను చూశాడు. ఇప్పుడు మరో సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ కూడా కోలీవుడ్ కు టెరఫిక్ కమ్బ్యాక్ ఇచ్చాడు. అర్జున్ నటించిన కొత్త చిత్రం బ్లాస్ట్ జోన్ గత వారం ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం కోలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్ లో భారీ వసూళ్లను కొల్లగొడుతోంది. అందుకే కేవలం 4 రోజుల్లోనే బ్లాస్ట్ జోన్ వసూళ్లు 25 కోట్లు దాటాయి. ఏడాది ప్రారంభంలో సీనియర్ హీరోయిన్ రాధిక నటించిన తాయ్ కిళవి చిత్రం కూడా సంచలన విజయం సాధించింది. కేవలం 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం సరాసరి 100 కోట్ల వ్యాపారం చేసింది. ఆ తర్వాత సూర్య కొత్త చిత్రం కరుపు రిలీజ్ కి ముందు ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదల తర్వాత బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు జెంటిల్ మ్యాన్, ఒకే ఒక్కడు తర్వాత మళ్లీ ఆ స్థాయిలో అర్జున్ నటించిన కొత్త చిత్రం తమిళ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను కొల్లగొడుతోంది.